ప్రేమిస్తున్న వారు, నా నామాన్ని ఎరిగిన వారు, వాళ్ళని ప్రేమిస్తున్నారు, వాళ్ళని హెచ్చిస్తాను, వాళ్ళ గొప్పగా నడిపించగలవాడు, విజయం ఇవ్వగలవాడు దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యం అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలు నాకు ప్రత్యక్షమకు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కనుక కాక నా ఆత్మ చేతనే, ఎవరి ద్వారా? నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చెను. ఎవరు జెరుబ్బాబెలు నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు ప్రజల బలం వల్ల, నీ శక్తి వల్ల ఈ కార్యం జరుగుతుందని భయపడమాకు. ఈ కార్యం జరగాలంటే దేవుడు సహాయం కావాలి, ఆత్మ దేవుడు నేను కావాలి, నా ద్వారా ఈ కార్యం జరుగుతుంది. నీకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సమృద్ధిని బట్టి, నీకున్న ప్రాపర్టీని బట్టి, బలాన్ని బట్టి కాదు. ఈ కార్యము జరగాలంటే నా వల్ల జరుగుతుంది, నా ఆత్మ వల్ల జరుగుతుంది కార్యము అని చెప్పి ఎవరు చెప్తున్నారండి? యెహోవా జెరుబ్బాబెలుతో చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం. ఏ పర్వతం అయితే పర్వతమా, దాని తర్వాత ఉండింది పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించడానికి నువ్వెంత మాత్రము. పర్వతముతో మాట్లాడుతున్నాడు, పర్వతంతో సమస్యతో మాట్లాడుతున్నాడు. పర్వతం అంటే ఏంటి ఇక్కడ? సమస్య. పర్వతం అంటే పర్వతంతో మాట్లాడతాం కాదు, సమస్యతో. జెరుబ్బాబెలును అడ్డగించడానికి సాతానా, ఈ పర్వతం నువ్వెంత మాత్రపు దానవు, నీవెంత మాత్రపు దానవు. మనం ఏం చెప్పాలి అండి? జెరుబ్బాబెలుని అడ్డగిస్తాకి వచ్చిన ఏ పర్వతం అయితే ఆపేసిందో పని జరగకోకుండా మనం ఏం చెప్పాలి సార్? ఓ సమస్య నీవెంత, ఓ అనారోగ్యమా నీవెంత, ఏ అప్పు నీవెంత, నన్ను పని లేకుండా చేస్తున్నదా నువ్వు ఎంత, ఓ సాతానా నువ్వెంత నా ముందు, నువ్వెంత మాత్రపు దానవు అని మనం శత్రువుతో అనాలి. దేవస్తోత్రం. హల్లెలూయా. కాబట్టి జెరుబ్బాబెలు నేను భయపడమాకు, ఇది నా ఆత్మ చేత కార్యము జరుగుతుంది. పర్వతమా ఇంకా నీ పని అయిపోతుంది, నువ్వెంత మాత్రపు దానవు, నా బిడ్డ నువ్వు అడ్డగించుటకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఉండి ఆ కార్యము జరిగేలాగా, పని జరిగేలాగా సహాయము చేస్తారు. పాటలు మనం చూస్తాం. ఇది శక్తి చేత కాదనెను, బలముతో నిన్ను కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నిన్ను కాదనెను, నా ఆత్మ ద్వారా ఇది చేస్తున్నది, యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా ఇది చేస్తున్నది, యెహోవా సెలవిచ్చెను. పర్వతం మనం ఎంత మాట్లాడుతున్నా, నిన్ను నేను చదువుభూమిగా. కాబట్టి ఈ రోజు పర్వతం నీ కుటుంబమే, ఈ రోజు పర్వతం నీ సమస్య, ఈ రోజు ఒక గొప్ప పర్వతం నీకున్న అప్పులే, ఆర్థిక పరిస్థితులే, ఇబ్బందులే, అది గొప్ప పర్వతం నీ భర్త అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు, నీ బిడ్డలు అయి ఉండొచ్చు. నువ్వెంత అని మనం అనాలి. ఓ సమస్య నువ్వెంత మాత్రపు దానం. నేను ఈ పర్వతం చూసి ఆగిపోతాను అనుకోవద్దు, ఈ సమస్యను చూసి నేను ఇంకే స్టాగ్నెట్ అయిపోతాను, వెనక్కి తిరిగిపోతాను, లేకపోతే ఇంక నా వల్ల కాదని కుప్పకూలిపోతాను అని అనుకోవద్దు. పర్వతమా నువ్వెంత, మనం చిన్నగా ఉండాలి, పెద్ద సమస్య సరే దాని తరాలు, నువ్వెంత మాత్రపు దానం, నువ్వు చాలా చిన్నదానివి, నువ్వు నన్ను అడ్డగించలేవు. ఎందుకంటే ఇది నా శక్తి వల్ల, నా బలం వల్ల జరగదు, కానీ ఆత్మదేవుడు నా ద్వారా కార్యము జరిగిస్తాడు. నా దేవుడు గొప్పవాడు, పర్వతము కన్నా బలమైన వాడు, పర్వతమును కూల్చేసి సమభూమిగా చేయగలవాడు నా దేవుడు. నువ్వెంత అనే విశ్వాసముతో మనము మాట్లాడాలండి. ఇటువంటి మాటలు క్లిష్ట పరిస్థితుల్లో మాట్లాడాలి. ఇటువంటి మాటలు ఎప్పుడు ఆగిపోతామో అప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు దారి ఉండదో అప్పుడు మనం మాట్లాడాలన్నమాట. ద్వారము తెరవబడుతుంది, పర్వతం చదువుగా అయిపోతుంది. పెద్ద పెద్ద సమస్యలతో మాట్లాడేట్టుగా మనము ఉండాలి. దేవుని చిన్న పిల్లవాడు చూడండి, చిన్న పిల్లవాడు ఎన్నిసార్లు నడిచినా ఎలా ఉంటాడు? చిన్న పాకుతా ఉంటాడు, నడిచేటప్పుడు పడిపోతా ఉంటాడు, నడిచేటప్పుడు పడిపోతాం. కానీ తండ్రి పట్టుకుని నడిపిస్తే చక్కగా నడుస్తూ ఉంటాడు. నేను నడిపించేది నా దేవుడు. కొండను ఎక్కించగలడు, కొండను తీసివేయగలడు, చంద్రభూమిగా మార్చివేయగలడు.
నిన్ను ఎలా నడిపిస్తాయంటే ఆయన పట్టుకు చెయ్యి పట్టుకు నిన్ను నేనున్నా కార్యం జరుగుతుంది. జెరుబ్బాబెలు ద్వారా మందిరం పునాది వేయబడుతుంది, కట్టబడుతుంది. జరుగుతుందాం. హల్లెలూయా. ఎంతో మంది ఆపివేళను చూశారు, కానీ ఆయన ఆత్మదేవుడు వాళ్ళ కార్యము జరిగింది. ఈ రోజు నీ పని జరుగుతుంది, నువ్వు నడుస్తావు, నడిపిస్తాడు దేవుడు. స్తుతం. హల్లెలూయా. హల్లెలూయా. ఇర్మియా 31:9 చూద్దాం. ఇర్మియా 31:9 దేవుడు మనతో మాట్లాడుతా ఉన్నాడు. వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువ యొద్ద వారిని నడిపించును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇర్మియా 31:9 ఉంటది చక్కగా. ఏమని? వారు ఏడుస్తా వస్తారు. చాలా మంది మందిరానికి ఏడుస్తా వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళాలి. ఇది అలాంటిది. మందిరము వచ్చేటప్పుడు దుఃఖంతో రావాలి, కానీ మీకు సంతోషం ఉంటుంది లేదు. కానీ నేను మాత్రం ఏడుస్తూ ప్రసవ వేదంతో అడుగు పెడతానండి. అసలు ప్రార్థన అయిపోగలేవు, పరలోకంలో ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. తేలుతా ఉంటాను గాల్లో. ఎంత సంతోషం ఉంటుందో, ఎంత పెద్ద పని చేసేస్తాను ఇంకా ఇంట్లో. దానికి ముందు గురువారం రాత్రి నుంచే నన్ను మీరు చూడాలి అసలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఏడుస్తూ వస్తాం మందిరానికి, కానీ వెళ్ళేటప్పుడు మాత్రం సంతోషంతో గంతులు వేసుకుంటూ దేవుడు వాక్యం ఇక్కడ ఉంది. ఇది అసలు అనుభవం. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏడుస్తూ వచ్చే స్థలము, కానీ వెళ్ళేటప్పుడు మాత్రము తిరిగి సంతోషముగా వెళ్తారు. నాట్యం ఆడుతూ వెళ్తారు. ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించదు. మీరు మందిరంలో ప్రార్థిస్తూ ఉండగానే ఆయన మిమ్మల్ని నడిపించేద్దామన్నమాట. ఎట్లా నడవాలి, ఏ విధంగా నడిపించాలి, ఆయన కార్యాలు జరిగిచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. దేవుని స్తోత్రం. ఆ తొట్టెళ్ళకోకుండా చక్కగా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలువల యొక్క వారిని చక్కగా నడిచేలాగా బాటను సరి. ఇక్కడ మీరు మొదలుపెడుతూ ఉండగా బాట ఎలా అవుతుంది? తారు రాడ్డు అప్పుడప్పుడు పడిపోతుంది అనమాట. కంకర రాడ్డు, గొలకల రాడ్డు, గుంటల రాడ్డు, గద్దలుగా ఉండే రాడ్డు సరిగ్గా లేని ప్రయాణంతో సాదాగా చక్కగా 100 స్పీడ్ 200 స్పీడ్ వెళ్ళేవాడు తెలియదు అనమాట. అంత చక్కగా చదువు భూమిగా దేవుడు చేస్తాడు మన జీవితాన్ని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీటి కాలువ యొద్ద పెడతాడు మనం. ఎటువంటి ఎండిపోయినతనము, బలహీనతనము, కష్టాలు అన్నిటినీ దేవుడు మా తీసివేస్తాడు. తెలుసుకున్నాం. హల్లెలూయా. ఒక తల్లి ఉంది. ఒక తల్లి సమాధి దగ్గరికి, సమాధి తోటల దగ్గరికి వెళ్ళామనుకోండి. సమాధి దగ్గరికి వెళ్తే మనం ఎవరెల్లా సమాధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? బాధ వస్తుంది లేదా? వాళ్ళని జ్ఞాపకం చేసుకుని బాధపడతాం లేదా? అక్కడి నుంచి వచ్చినప్పుడు కూడా బాధపడతాం లేదా? సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయిన వారిని జ్ఞాపకం చేసుకుని ఏడుస్తూ ఉంటాం కదా, ఏడుస్తూనే ఉంటాం. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు, ఆ సమాధి తోట దగ్గర నుంచి మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏడిపే ఉంటుంది మన జీవితంలో. కానీ సంతోషం ఉంటుందండి, ఉండదు. కానీ ఒక తల్లి మాత్రము ఏడుస్తూ ఏడుస్తూ వెళ్ళిపోయింది, వచ్చేటప్పుడు సంతోషంగా పరిగెత్తుకుని వచ్చింది. ఏడుస్తూ సమాధి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా ఏడుస్తూ రావాలి, కానీ నవ్వుతూ వచ్చింది ఎవరంటారు? మగ్దలేని మరియ. హల్లెలూయా. అంటే ఏడ్చే స్థలాన్ని కూడా సంతోషంగా మార్చివేయగలడు మన దేవుడు. ఏడుస్తూ వచ్చిన వాళ్ళని, ఎక్కెక్కి ఏడుస్తున్న వాళ్ళని పరిగెత్తించగలడు దేవుడు. మన దేవుడు స్తోత్రం. హల్లెలూయా. సంతోషంతో ఆనందంతో అయిపోయింది అనుకున్న వారిని దేవుడు లేపి జీవంతో సజీవంతో గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. అది మన దేవుడి యొక్క స్టైల్, అది మన దేవుని యొక్క పవర్. ఈజ్ ద పవర్ఫుల్ గాడ్. దేనైనా మార్చేయగలడు, ఏ స్థితినైనా తీసివేయగలడు. కీర్తన గ్రంథం 143వ అధ్యాయం 10వ వచనం తీయండి. సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఓకే. దయగల నీ ఆత్మ సమభూమిగల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. మళ్ళీ కీర్తన 31:3 వచనం. ఈ రెండు నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. నన్ను నడిపించు. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. నీ నామాన్ని బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించు. నీ నామాన్ని బట్టి నాకు త్రోవ చూపి నన్ను నడిపించుము. సమభూమి గల ప్రదేశం నన్ను నడిపించుము. ఈ రోజు జీవితం సాగుతూ ఉందంటే సరిగ్గా లేదు, సాఫీగా లేదు, పడిపోతుంది. అడ్డంకులు, ఆటంకాలు, సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు, ఏది సాఫీగా జరగటం లేదు, ఏది క్రమముగా లేదు. జీవితము క్రమముగా లేదు, దాని ప్రకారముగా జరగటం లేదు. అన్ని అడ్డంకులే, అన్ని ఇబ్బందులే, అన్ని ఇరుకులే, అన్ని సమస్యలుగా కనపడుతుంది. ప్రభా, ఇది నా వల్ల జరగదు, కాబట్టి నీ నామం చొప్పున చక్కగా జరిగేలాగా, నడిచేలాగా నీ శక్తిని బట్టి ప్రభు సహాయం దయచి సమభూమి మీద మమ్మల్ని నడిపించు అన్న వాక్యం దేవుడు నన్ను హత్తుకున్నాడు. కాబట్టి దయచేసి ఈ మాట మీరు చూసారని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ రోజు మనం మాట్లాడుతున్నాం. నడిపింపు ప్రభా, మమ్మల్ని మంచిగా నడిపించు, మమ్మల్ని చక్కగా నడిపించు.
సో సమభూమి గల ప్రదేశం ముందు మమ్మల్ని నడిపించు. చాలా మంది చక్కగా నడుస్తున్నారండి, చాలా మంది జీవితాలు చక్కగా ఉన్నట్టుగా వాళ్ళకి కనపడుతున్నాయి. వాళ్ళలో ఏ ఇబ్బందులు లేవు, ఏమి ఇరుకులు లేవు, ఏమీ కష్టాలు లేవు, వాళ్ళంతా చక్కగానే బాగానే ఉన్నారు. కానీ సమస్య అంతా నాకే వచ్చింది. వాళ్ళు ఎందుకు అంత బాగున్నారు? వాళ్ళలో ఎటువంటి సమస్యలు లేవు. వాళ్ళకి వివాహాలు జరుగుతున్నాయి, పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, గర్భఫలాలు పొందుకుంటున్నారు, పనులు ఉన్నాయి, జీతాలు ఉన్నాయి, వారి ఆశీర్వాదం ఉంది, వారి బిడ్డలు చక్కగా ఉన్నారు. నా జీవితంలోనే ఇన్ని అప్పులు, నా జీవితంలోనే ఇన్ని కష్టాలు, నాకే అన్ని లోట్లు, నాకే అన్ని సమస్యలు. ఎందుకు ఇలా ప్రభా? వారు నడిచే నడకను బట్ట, వారు ఉండే పరిస్థితిని బట్టి నా జీవితం ఎందుకు ఇలా నడవడం లేదు సరిగ్గా? అన్ని ఎటు చూసినా ప్రాబ్లమే. కుటుంబంలో సమస్య, బిడ్డల దగ్గర సమస్య, పనిలో సమస్య, ఏది చేయబడితే అది సమస్యగానే ఉంది. కానీ సక్రమంగా ఎక్కడా లేదు, క్రమము లేదు, ఒక పద్ధతి లేదు నా జీవితానికి. సాఫీగా లేదు, సమభూమిగా నడవడానికి సైకిల్ లేదు అని చెప్పి భారం ప్రతి ఒక్కరిలో ఉందని నేను అనుకుంటున్నాను. అందుకే దేవుడు మనతో ఈరోజు మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. నడిపించేది నేను, మీరు భయపడద్దు. అంటే మీరు నడుస్తూ ఉన్నప్పుడు అందరిని ఒకేలాగా నేను నడిపించను, అందరిని ఒకేలాగా నడిపించను. ఒక్కొక్కరి నడక ఒకటి, ఒకరు ఒక మార్గంలో నడుస్తారు, ఇంకొకరు ఇంకో మార్గంలో నడుస్తారు. మీరు నడిచేటప్పుడు ఒక్కొక్కసారి పుల్లలు ఉంటాయి, పుల్లలు ఉంటాయి, తోటలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, చెదలుంటాయి, పొట్లుంటాయి, పాములు ఉంటాయి, పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, సైతాలు ఉండిద్ది, ఎన్నో ఉంటాయి. వాటన్నిటినీ తీసివేసి సమభూమిగా చేసి మిమ్మల్ని నేను నడిపిస్తాను. వీటిని చూసి ఆగిపోతున్నాం. అడ్డంకులు వచ్చేసినాయి, పర్వతాలు వచ్చేసినాయి, పెద్ద పెద్ద గుట్లు వచ్చేసినాయి, దాటలేంది, సముద్రం వచ్చేసింది, నది వచ్చేసింది, వెళ్తున్న మార్గము ఒక్కసారిగా ఆగిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఆగిపోతున్నాం. అలాంటి సమయంలో ప్రభా వెళ్దామంటే మార్గం లేదు, భూమి చక్కగా లేదు, సంభూమిగా లేదు, ఈ గుంటలేంటి, ఈ లోయలేంటి, ఈ పర్వతాలేంటి అంటే ఒక మార్గాన్ని దేవుడు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మన జీవితం సరిగ్గా లేదని, సాఫీగా వెళ్ళటం లేదని, ఈ పర్వతాలు, ఈ నదులు, ఈ లోయలు, ఇవన్నీ మనకున్న సమస్యలు, మన జీవిత సమస్యలు, మన అనారోగ్య పరిస్థితులు, మన యొక్క ఆర్థిక ఇబ్బందులు, మన కుటుంబ సమస్యలు. కొంతమంది చెప్తారు నా పిల్లలే నాకు సమస్య అండి, నా పిల్లలే నాకు సమస్య అని కొంతమంది చెప్తారు. ఇలాంటి సమస్యలతో సతమతమైపోతూ టెన్షన్తో నడవలేని జీవితం, ఆగిపోతే చచ్చిపోతే బాగుంది, నేను పరిగెత్తలేను, నడిచి పరిగెత్తి అలసిపోయాను, ఇక నా వల్ల కాదు అనుకునేవాడు చాలా మంది ఉన్నారు. వాళ్ళతో దేవుడు చెప్తున్నమాట, నేను సమభూమిగా చేసి, సమభూమిగా ఏదైతే పర్వతాలు ఉన్నాయో వాటిని అణిచివేసి, ఏదైతే చెట్లు, ఏదైతే పొదలు ఉన్నాయో వాటిని తీసివేసేసి, ఏదైతే లోయలు ఉన్నాయో ఆ లోయల్ని పూడ్చి, గరుకు రాళ్ళను, అడ్డంకు రాళ్ళను, బండలను అన్నిటిని తీసివేసి చక్కగా తారు రోడ్డు వేసినట్టుగా చేసి సమభూమిగా చేసి నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు నడవాలని ప్రయత్నిస్తున్నావు, నడవలేకపోతున్నావు, కానీ నేను నిన్ను నడిపిస్తానని చెప్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ రోజు మన జీవితము పడిపోతుందని, ఆగిపోతుందని, మధ్యలో నేను అయిపోయింది ఎందుకు, ఏదో అనుకున్నాను, ఏమి చేయలేకపోయాను ఇది అని మీరు ఆలోచిస్తున్నారేమో. కానీ దేవుడు చెప్తాడు, నేను నిన్ను నడిపిస్తాను, నేను జరిగిస్తాను కార్యము, నేను నిలబడి నీతో ఉండి చేపిస్తాను, అన్ని కార్యాలు, అన్ని పనులు నేను నీ ద్వారా చేపిస్తాను చెప్పి చెప్తున్నాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ తెలిసిన వాక్యంలో దేవుని భక్తిని చూద్దాం. జెరుబ్బాబెలు మందిరం కట్టడానికి వెళ్ళినప్పుడు, ఎజ్రా, నెహెమ్యా రెండోసారి మందిరం కడుతున్నప్పుడు, పునాది వేయడానికి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరూ చెరలో నుంచి విడిపించబడి, తెలుసు కదా మీకు ఈ స్టోరీ. వాళ్ళందరూ యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ మందిరం పునాది వేస్తుంటే అక్కడ ఉన్న అధికారులు మళ్ళీ వాళ్ళందరూ కూడా వేయడానికి ఇష్టపడలేదు, ఊరుకోలేదు. వాళ్ళందరూ మళ్ళీ మందిరం కట్టే ప్రసక్తి లేదని చెప్పి ఎంతో మంది విరోధముగా ఫైట్ చేయటము, యుద్ధం చేయటము జరిగింది. అలాంటి సమయంలో ఈ సమకూర్చబడ్డ కొంతమంది ఇజ్రాయేలు కూడా, ఆ ప్రజలు కూడా ఏం చేశారండి, వెనకడుగు వేశారు, భయపడిపోయారు. మళ్ళీ ప్రార్థన చేయడం జరిగింది, మొరపెట్టడం జరిగింది. జెరుబ్బాబెలు అంటాడు, ప్రభువా నాతో పాటు ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు కూడా రావట్లేదే, అనుకూల పరిస్థితులు ఏమి మంచిగా లేవు, అనుకూలంగా లేవు, అందుకని చెప్పి భయపడిపోయి అసలు ఎవరు రావడం లేదు. వద్దామని రండి, ఈ రోజు మందిరం పని చేద్దాము, ఇల్లు కడదాము, రాయి వేద్దాము, పునాది రాయి వేద్దాము, కడదాము, ఇటుగా కడదాము, రండి పని చేద్దామని చెప్తుంటే ఇద్దరు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు రాలేదుగా, మేమే ఎందుకు రావాలి, వాళ్ళు వచ్చారా మేము రావడానికి అని అన్నవాళ్ళు అనే. కానీ ఎవరు వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి నిలబడిన వాళ్ళు లేరు, సపోర్ట్ చేసిన వాళ్ళు లేరు, నాకు తోడుగా ఉన్న వాళ్ళు లేరు అని జెరుబ్బాబెలు ఇంత ఉండి, ఆ డబ్బుండి సమకూర్చబడి అన్ని సమకూర్చుకుని అన్ని మెటీరియల్ తెచ్చి పెట్టుకుని, కానీ ఎవరు వచ్చి రావడానికి పనిచేయడానికి ఎవరు లేరే. జెరుబ్బాబెలు చాలా బాధపడుతున్నారు. నువ్వు వాగ్దానం చెప్తే కదా ప్రభా, నువ్వు చెప్తే కదా ప్రభా మేము పనిచేయడానికి మేము పూనుకున్నాం, కానీ ఇప్పుడు ఎవరు వస్తామన్నా ప్రజలే రావడం లేదే, నేనే రావాలా అంటే మేము సమస్య ఇరుక్కుపోవాలా, మిగిలిన వాళ్ళు రావచ్చుగా, వాళ్ళని ఏమనవే, వాళ్ళు ఎందుకు రారు, ఈ పని చేయడానికి మేమే రావాలా, మా సమయాన్ని హెచ్చించాలా, మేమే కష్టపడాలా
అనేవాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎక్కిరింపులు, నవ్వటము, ఇలా చేయటము, పైగా ఒక పక్క శత్రువు చూస్తూ అపహసిస్తూ, నవ్వుతూ, హేళన చేస్తూ, అటాక్ చేయాలని చూస్తా ఉన్నారు. ఒక పక్క సంఘం అన్న ఇశ్రాయేల్ ప్రజలు కూడా బాధ్యత లేకుండా వెళ్ళిపోతున్నారు. ఎవరిని చూస్తే నేను ఏంటి ఆగిపోతుందా, నేను కట్టలేనా, వెనక్కి వెళ్ళిపోతాం మేము, వచ్చి వేస్టా అని ఎంతో బాధపడుతున్నప్పుడు జెరుబ్బాబెలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి జకర్యా 4వ అధ్యాయము ఏరియా మాట్లాడితే ఎలా ఉంటుంది తెలుసండి? నేను ఎవరిని ఎదుట ఉండి మాట్లాడుతున్నానో మీకు తెలుసా? ఎవరి స్థానంలో ఉండి ఎవరి ఎదుట నేను మాట్లాడుతున్నాను మీకు తెలియదు. దేవుడు యెహోవా సైన్యముల ఎదుటైన దేవుని ఎదుట నేను నీతో మాట్లాడుతున్నాను. ఆయన గొప్ప దేవుడు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు, ప్రవచిస్తున్నప్పుడు అగ్ని వచ్చింది, అనేక అద్భుత కార్యములు జరిగినాయి. ఇశ్రాయేల్ ప్రజలందరూ చూశారు. అలాంటి గొప్ప దేవుడు దేవుణ్ణి స్థానంగా చేసుకుని దేవుడే తనతో ఉన్నారు. ఆ పరిస్థితుల్లో మనము ఏం జరిగిందని ఒక్కసారిగా ఆ దేశపురాన్ని హెచ్చరించినప్పుడు, నేను చంపేస్తాను అనుకున్నప్పుడు ఏలియా ఒక్కసారిగా ఏమైపోయాడంటే, ఎప్పుడు దేవునితో ఉండే అతను, ఎప్పుడు దేవుణ్ణి ప్రత్యక్షంగా పక్కన పెట్టుకుని మాట్లాడే ఏలియా ఒక్కసారిగా దేవుణ్ణి పక్కన పెట్టేసి అతనికి ఉన్న సమస్య అనే పర్వతాన్ని పక్కన పెట్టేసుకుని దిగులు పడిపోతూ ఉండిపోయాడు. నేను చనిపోతా. ఏమైపోయింది ఆ దేవుని స్థానం? ఆ దేవుడే అక్కడ ప్రత్యక్షంగా ఏలియాతో ఉంటాడే, దేవుడు ప్రత్యక్షత చూసి మాట్లాడుతూ ఉంటాడే, గొప్ప కార్యాలు జరిగించాడే, ఎన్నో అద్భుతములు చేశాడే. ఏమైపోయింది ఆ ఆత్మీయ బంధం? ఏమైపోయింది ఆ దేవునితో అనుబంధం? ఏమైపోయింది? ఎందుకు దేవుని జ్ఞాపకం రాలేదు? ఏలియా ఒక్కసారిగా ఆ బెదిరింపు, ఆ సమస్య, ఆ టెన్షన్, ఆ చింత అంతా బ్రెయిన్ లోకి వచ్చేసింది. దేవుడి పక్కకి లేదు, నా పని అయిపోయింది. ఇన్ని అద్భుతాలు జరిగించి, ఇంత ప్రవచించి, ఇంత ప్రసంగాలు చేసి, చివరికి ఒక స్త్రీ, ఒక దేశపురాన్ని, ఒక అధికారి చెప్పగానే ఆ పవర్ఫుల్ ని, ఈ లోక అధికారాన్ని చూసి భయపడిపోయి టెన్షన్ పడిపోయాడు. ఏమొచ్చింది? చింత, సమస్య ముందు. ఇప్పుడు అతని ముందే ఉంది సమస్య ఉంది, అతని ముందు పర్వతం ఉంది, అతని ముందు దేవుడు ఇప్పుడు లేడు. భయపడిపోయాడు, చనిపోతాం అనుకున్నాడు, ఏడుస్తూ ఉండిపోయాడండి. ఏమండి, మనిషి శవాన్ని ఏది కాలుస్తుంది? చితి కాలుస్తే మనిషిని కాల్చేది ఏంటిది? చింత అంట. ఒక శవాన్ని కాల్చేది చితి అయితే, మనిషిని కాల్చేది మనలో ఉన్న దుఃఖమే, మనలో ఉన్న చింతే మనల్ని సంతోషం లేకుండా కాల్చి వేస్తుంది. కాబట్టి వాటిని గురించి మనం చింతించకూడదు. దేవుని జ్ఞాపకం చేస్తూ, ఓ పర్వతమా, ఓ యెజబెల్, నువ్వు నన్ను వెంట మాత్రపు అధికారి అయి ఉండొచ్చు, ఈ దేశపు రాణి అయి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, నువ్వు ఎంత మాత్రపు దానవు అనే విశ్వాస వాక్కు మనము మాట్లాడాలి. దేవస్థానం హల్లెలూయా, హల్లెలూయా. మనం చింతను చూసి భయపడిపోతాయి, ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, స్టాప్ ఫినిష్ అనుకుంటా. కానీ నిన్ను నడిపించేవాడు మన గొప్ప దేవుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 2వ వచనం ఒకసారి తీద్దాం. 16వ వచనం. వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపించును, వారి ఎదుట చీకటిని వెలుగుగా, వంకర త్రోవలను చక్కగాను చేయుదును. ఏంటండి? గుడ్డి వారిని తీసుకుని వచ్చేదను, వాళ్ళు ఎరగిన మార్గంలో వాళ్ళు నడిపిస్తాను, చీకటిని వెలుగుగా. గుడ్డి వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి అంతా చీకటే, మనకి అంతా చీకటే. గుడ్డి వాళ్ళని నడువు అంటే నడుపుతారా? వాళ్ళకి ఏం కావాలి? కర్రన్నా కావాలి, లేదా ఎవరైనా తోడన్నా కావాలి. కర్ర ఉన్నా భయం, వాళ్ళకి ఎక్కడ పడిపోతారు, ఏ మాట వచ్చింది, ఏది వచ్చి నన్ను అటాక్ చేసిద్దు, నడుస్తూ ఉన్నప్పుడు ఏ బండి వచ్చిద్దో, ఎగితి గుద్దేసిద్దు, ఎక్కడ పడిపోతారు, ఎక్కడ కొంటుందో, ఎక్కడ లోయ ఉందో తెలియదు కదా. అవునా కదా? వాళ్ళని కర్ర సపోర్ట్ కావాలనుకుంటారు. కర్ర కాదు కానీ మనిషి సపోర్ట్ ఉంటే బాగుండు అని అనుకుంటారు. దేవుడు ఏమంటారు తెలుసా? మనం ఏంటంటే ఒకసారి మనం నడిచేటప్పుడు ఈ కొండ ఎక్కేయగలుగుతాం, మన శక్తి వల్ల అవుతుంది, మన బలం వల్ల అవుతుంది, మనకున్న వెనకాల జనాల సపోర్ట్ అంతా మనదే. అవునా కదా? మంది వీళ్ళందరూ మనోళ్లే, ఇదంతా మన రాజ్యమే అని మనం ఫీల్ అయిపోతాం. మనకున్న జ్ఞానము, మనకున్నది. నో దేవుడు ఏమంటే, ఒక గుడ్డివాడు చీకట్లో నేను నడవలే, నాకు కళ్ళు లేవు అసలు, నేను నడవలే, నాకు నీ సపోర్ట్ కావాలి, ప్లీజ్ నాతో రావాలి అని, అలా గుడ్డోళ్ళలాగా, ఒక గుడ్డిదాని లాగా దేవుని మీద ఆధారపడాలన్నమాట. ప్రభా, నేను గుడ్డిదాని ప్రభా, నేను నడిస్తే ఏ గుంట్లో పడిపోతాను, నేను నడిస్తే ఎక్కడో నన్ను గుద్దేసింది, ఏదో నన్ను వచ్చి అటాక్ చేసి గుద్దేసింది, నేను కింద పడిపోతాను. ప్రభా, నువ్వు నాకు తోడు కావాలి, నువ్వు ఉంటే మాత్రం గుంటలో పన్ను, ఎక్కడ ఏది నన్ను ఏమి చేయలేదు, ఏ రాడు నాకు అర్థం రావు. ప్రభా, ప్లీజ్ బీ విత్ మీ, నాతో ఉండి నన్ను నడిపించు. అలా గుడ్డోళ్ళలాగా దేవుని మీద ఆధారపడిపోవాలంట, పూర్తిగా ఆయనకి అప్పగించేయాలి, ఆయన చేతికి ఇచ్చేసేయాలి బాధ్యత. ఆయన సగం నువ్వు చూసుకుని సగం దేవుడికి ఇవ్వడం కాదు. ఇలాగ నీ ప్రయత్నాలు నీది, నీ ఆలోచనలు నీవు అన్నట్టుగా కాదు. మొత్తం ఒక గుడ్డివాడు ఎలా ఆధారపడతారు, అట్లా నువ్వు నా మీద ఆధారపడు, నేను నిన్ను నడిపిస్తాను. గుడ్డోడు చీకటి కదా, ఓకే, ఈ చీకటిని వెలుగుగా నేను చేసేస్తాను. అలా పూర్తిగా ప్లీజ్ డిపెండ్ ఆన్ ద గాడ్. పూర్తిగా అసలు మన యొక్క ఎవ్రీథింగ్ పక్కన పడే అన్ని మనం కానీ నడిస్తే మన యొక్క స్టేటస్, మన యొక్క ఆరోగ్యము, మన యొక్క బలము, మన యొక్క శక్తి, ఇవన్నీ పట్టుకుని నేను నడవగలను, నేను చేయగలను, నేను కట్టగలను, నేను ఏదైనా చేయగలను ముందుకెళ్ళావా, అక్కడ కొన్ని కనబడిన గుంట సడన్ గా వచ్చేస్తాయి అనమాట. ఓకే, అవన్నీ మనల్ని అడ్డగించేస్తాయి, ఆగిపోతాము, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభా లేదు,
నువ్వు ఉండాల్సిందే. నువ్వు ఉండి నన్ను నడిపించు. నా వల్ల ఏం కదా ఈ చీకటి జీవితాన్ని నువ్వు ఉంటే ఈ చీకటి అంతా వెలుగుగా మారిపోయి నా చీకటి కాబట్టి చీకటిని వెలుగుగా చేసేదెవరు? మన దేవుడు. కాబట్టి చీకటి జీవితం వెలుగుగా మారాలంటే ఏం చేయాలి? నువ్వు నాతో ఉండి నన్ను నడిపించు ప్రభువా అనే దేవుడి మీద అటు రీతిగా మనము ఆధారపడాలి. దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఒక సముద్రం, ఒక అతను అంట, ఒక బృందం, ఒక గుంపు వెళ్ళారంట. ఒక గుంపు వెళ్ళి సముద్రం తర్వాత ఏముందో, ఈ సముద్రం వెనకాల ఏముందో అని చూస్తానికి బయలుదేరంటండి. ఆ గుంపు సైంటిస్టులు, శాస్త్రవేత్తలు అందరూ కూడా వెళ్ళినప్పుడు, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ పరిశోధించడానికి వెళ్ళినప్పుడు సముద్రం వెళ్తున్నారు సముద్రమే ఉందంట, నీళ్ళే ఉన్నాయంట. కొన్ని రోజులు ప్రయాణం చేస్తున్నా అవి ఎంతన్నా అంత సముద్రమే, అన్ని నీళ్ళే, ఇంక దాని తర్వాత ఏం లేదు అనుకున్నారంట. అయినా వాళ్ళు ఆలోచించుకోండి, ఇంకా ప్రయాణం చేస్తుంట ఈ సముద్రం ఎండింగ్ ఏంటి, అసలు ఈ సముద్రం తర్వాత ఏంటి, ఆ సముద్రం చివరి అసలు ఏంటి హద్దు అని చెప్పి ఇంకా పరిశోధించడానికి ఒక గుంపు అందరూ వెళ్ళినప్పుడు కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒక పెద్ద బండ కనపడిందండి. ఓ, ఈ బండే ఇంక ఈ సముద్రానికి చివర అనుకుంటా అని చెప్పి ఆ బండ మీద దీనికి తర్వాత ఇంకేమీ లేదని చెప్పేసి ఈ బండ హద్దు అని చెప్పి ఆ బండ మీద దిస్ స్టోన్ దెర్ ఈస్ నో బియాండ్ దట్, అంటే దీని వెనక ఇంక ఏమీ లేదు, ఇది ఇదే చివర అని చెప్పి రాసి వాళ్ళు కనుక్కున్న వాళ్ళు రాసేసి వెళ్ళిపోయారంట. అమ్మాయి ఇన్ని రోజులకి మనము కనుక్కోగా తిరగ్గా పరిశోధించగా ఒక బండరు మనము కనుక్కున్నాము. మనలా ఇంకెవరు వస్తారేమో, వాళ్ళు కూడా పరిశోధన, వాళ్ళకి తెలియదు కదా అది ఇంకా ఏదో ఉందనుకుంటారని చెప్పేసి దెర్ ఇస్ నో బియాండ్ దట్ అని చెప్పి దాని వెనక ఇంకేమీ లేదు, ఇదే అని చెప్పి రాసి వెళ్ళారంట. దాని తర్వాత ఒక గుంపు మళ్ళీ మొదలైందంట. కొలంబోస్ అనే ఒక నాయకత్వంలో అతను బయలుదేరాడు. ఆయన ఒక 10 మందిని వేసుకుని ఆయన కూడా మళ్ళీ పరిశోధించడానికి సముద్రం తిరుగుతూ వెళ్తే వాళ్ళు వెళ్ళగా ఈ బండ కనపడిందంట. అమ్మాయి ఈ బండ కనపడింది, బండ ఉందంటే దేర్ ఇస్ నథింగ్ బియాండ్ దట్, అంటే దీని వెనక ఇంకేమి లేదని చెప్పి రాసామ్మా. ఓ, మనకు మంచి చక్కగా తెలిసింది, మనం కూడా వెళ్ళిపోదంటే నో ఎత్తుకుదాం, బండ వెనకాల ఏముందో చూద్దాం. బండ వెనకాల ఏమి లేదని ఈ బండ చదువుతుంది మనకంటే ముందు బండ వెనక ఇంక ఏమీ లేదని చెప్పి బండ మీద రాశాడు. ఇంకా ఎత్తడం ఎందుకు, ఇంక వద్దు వెనకాలంటే లేదు, మనం వెళ్దామని చెప్పి ఆ కొలంబస్ ఊరుకోలేదంట. 100 మంది నలుగురు వెనక్కి వెళ్ళిపోయిన, ఈయన మాత్రం ఊరుకోలేదు. 100 మంది ఆయనతో పాటు వచ్చారు. ఆ బండ వెనక ఏముందని చూస్తే ఒక చిన్న భూమి ద్వీపం ఉందంట. అదే అమెరికా ప్రదేశం. ఆ అమెరికా ఇప్పుడు అనేక దేశాలను శాసించే దేశంగా, అగ్ర దేశంగా మారింది. దానికి కనుగొంది కొలంబస్. అదొక భూభాగం ఉందని కానీ, అక్కడ ఒక స్థలం ఉంది కానీ ఎవరికి తెలియదు. వెనక్కి రాలేదు, బండ ఉందని ఆగిపోలేదు, అడ్డం వచ్చిందని ఆగిపోలేదు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. కొన్ని సమస్యలను, బండలను, వాటిని చూసి మనం ఆగిపోకూడదు, ప్రయత్నించాలి. దేవుడు మనతో ఉంటాడు. ప్రభా నువ్వు నాతో ఉండు, నన్ను నడిపించు. ఒక కప్ప గురించి మీకు చెప్తా. కప్ప గురించి మీకు తెలుసా తెలియదు? కప్ప పెరుగు ఏం చేస్తాడండి, పెరుగులో ఉండేంత పెరుగులో ఫుల్ పెరుగు కప్పు ఉంది కదా, గిన్నెలు నిండా పెరుగు తీసుకుని దానిలో కప్ప పడిపోయింది. ఇప్పుడు ఆ కప్ప ఆ పెరుగులో నుంచి బయటికి రాలేకపోతున్నప్పుడు అది కాళ్ళతో బాగా ప్రయత్నిస్తుంది. ఈ కాలు తీసి నొక్కేలోపు ఆ కాలు లోపలికి వెళ్ళిపోతుంది. ఆ కాలుతో మళ్ళీ బయటకు వచ్చి ఇచ్చేసేలోపు ఇంకో కాలు లోపలికి వెళ్ళిపోతుంది, పెరుగు లోపలికి. అది ఎంతలేకపోతుంది, ప్రయత్నించలేకపోతుంది, లోపలికి దూరిపోతుంది అనమాట. ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలో తెలియక ఇంక నా పని అయిపోయింది అనుకుని ఆ కప్ప అనుకుంటూ ఇంకానే ప్రయత్నిస్తా ఉంది. ఇంకో గిన్నెలు ఇంకో కప్ప ఉంది ఇట్లాగే పెరుగు దాన్ని. అదేం చేస్తుంది, అది కూడా ఈ కాలు ఆ కాలు చెప్తున్నప్పుడు అది చేతితో కూడా ప్రయత్నిస్తా ఉంది. ఈ కాలు ఆ కాలు చెయ్యి, దాని పరిస్థితి అలాగే ఉంది. కొంచెంసేపటికి మొదటి కప్ప ఏం చేస్తా, ఇంక నేను వదిలేస్తున్నాను, ఇంక నా వల్ల కాదు, నేను బయట రాని అర్థమైపోయింది నేను అని చెప్పి ఆ కప్ప చనిపోయిందంట. ఓకే, రెండో కప్ప మాత్రము అది చనిపోయింది. ఇదేం చేస్తుంది, నేను కూడా చచ్చిపోతానులే అనుకోలేదు. ఈ కాలు ఆ కాలు, ఈ చెయ్యి ఆ చెయ్యి కొడుతుంది, కాలుతో కొడుతుంది, చేత కొడుతుంది, కాలుతో కొడుతుంది, చేత కొట్టి 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 పెరుగు మజ్జి చేసి బయటికి వచ్చేసింది. ఆగిపోలేదు. అది మన జీవితం ఏం చేయాలంటే సమస్యలను, పర్వతాలను చూసి ఆగిపోకూడదు. మన దేవుడు మనల్ని నడిపిస్తాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన నిందలేగను కృంగదీసిన, అంధకారమే
మొదటిగా మన దేవుడు ఆత్మ చేత కార్యం జరిగిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. రెండవదిగా మన దేవుడు చక్కటి ఆలోచన చెప్పి మనల్ని నడిపిస్తాడు. చక్కగా ఆలోచన చెప్తాడు. ఆలోచన ఏం తీసుకోవాలి తెలియదు, ఎటు వెళ్ళదు తెలియదు, ఏ చదువుకునే వాళ్ళకి ఏ గ్రూప్ తీసుకోవాలి తెలియదు, ఏం చదివితే నేను గొప్ప ఉద్యోగం చేస్తాను, ఏ స్టేటస్ లో ఉంటాను, ఏ సిచ్యువేషన్ లో ఉంటాను, నేను ఇది ఎలా కట్టాలి, ఆలోచన తెలియక సతమతపోతున్నప్పుడు దేవుడు మనకి మంచి ఆలోచన ఇస్తాడంట, చక్కటి ఆలోచన ఇస్తాడంట. చక్కటి ఆలోచన ఇచ్చే మన దేవుడు ఉన్నాడు. ఆ కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం చూడండి, కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చూడండి. చాలా నీకు ఉపదేశం చేసేదను, ఉపదేశం నీవు నడవవలసిన మార్గంలో నీకు బోధించాను. ఏం చేస్తాడంట, మనము ఏ మార్గంలో నడవాలి ఆయన మనకు చక్కగా బోధిస్తాడంట, మనకి చక్కగా తెలియజేస్తాడు మార్గాన్ని. ఎటు నడిస్తే మంచిది, ఎలా నడిస్తే మంచిది. కాపరి చూడండి, కాపరి గొర్రెలు కాసే కాపరి, గొర్రెల కాపరి ముందు వెళ్తా ఉంటే గొర్రెలు వెనక ఉంటాను, గొర్రెల కాపరి వెనక ఉండవు ముందు ఉంటాడు. ఆ గొర్రెల కాపరిని బట్టి గొర్రెలన్నీ వెళ్తాడు. అలా దేవుడు మనల్ని నడిపిస్తామంట, ఆయన ముందు వెళ్తూ మనకి నడిపిస్తాడు అనమాట. ఇశ్రాయేలు ప్రజలు చూడండి, వాళ్ళు ఏం చేయాలో తెలియదు, ఎటెళ్ళాలో తెలియదు. ప్రభావ ముందు చూస్తే సముద్రం ఉంది, వెనక చూస్తే శత్రువులు ఉన్నాయి, శత్రువులతో యుద్ధం చేసే శక్తి మా దగ్గర లేదు. వాళ్ళకి మేము చచ్చిపోయే పరిస్థితి. అప్పుడు ముందుకెళ్తామంటే ఈ సముద్రం మేము దాటలేము, మాకు ఈత రాదు, అయినా వచ్చినా కూడా మునిగిపోతాము. మేము ఎటు వెళ్ళాలి, వెనక్కి వెళ్ళామంటే శత్రువు చేతిలో చనిపోతామేమో, ముందు వస్తేనేమో సముద్రంలో మునిగిపోతాము, ఎటు వెళ్ళినా ప్రమాదము. ఏం చేయాలో తెలియ సమయంలో చక్కగా దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఏం చేయాలి, సముద్రమాని ఎంత మాత్రం తప్పుతాను, ఓ శత్రువా నువ్వు నన్ను ఏమి ధైర్యంతో విశ్వాసంతో మనం నిలబడాలి. నిజంగా ఒక అటువంటి గడ్డు పరిస్థితి మన చుట్టూ ఉన్నప్పుడు ధైర్యంతో నిలబడాలి. దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు, బలహీనమైపోకూడదు. ధైర్యం చక్కటి ఆలోచన చేసి సముద్రాన్ని మార్గంగా నీకు ఒక దేవుడు చేయగలడు. చక్కగా ఇశ్రాయేలు ప్రజలు ఆ మార్గంగా వచ్చారు, శత్రువులందరూ సముద్రంలో మునిగిపోయారు, అందరికీ తెలుసు. సో దేవుని యొక్క శక్తి చాలా గొప్పది. నువ్వు ఏ విధంగా ఆధారపడతావు, ఎలా నిలబడతావు అని దేవుడు చూస్తాడు. కొన్ని చోట్ల దేవుడు పరిశోధిస్తూ ఉంటాడు. చూడండి, దావీదుకి గొలియాతుని ఇచ్చింది వరకునే కాదు, గొలియాతు ఉన్నాడు కాబట్టి దావీదు హెచ్చించబడ్డాడు. గొలియాతుని క్రియేట్ చేసిందే దేవుడు, సమస్యను క్రియేట్ చేసే దేవుడు మన కోసమే మన హెచ్చైన స్థానంలో ఉండటానికి. గొలియాతు ద్వారా రాజు స్థానంలోనికి ఎంట్రీ అయిపోయాడు ఎవరు, దావీదు. లేకపోతే అక్కడే గొర్రెలు కాసుకుంటాడు. గొలియాతు లేకపోతే దావీదు జీవితానికి ఎంట్రీనే లేదు. కాబట్టి ప్రతి సమస్య, ప్రతి బండ, ప్రతి లోయ, ప్రతి పర్వతము మన బ్లెస్సింగ్ కి, ఒక గొప్ప స్థానంలోనికి మనం తీసుకువెళ్ళడానికి దేవుడు మనకి ఏర్పాటు చేస్తారు. కాబట్టి సమస్యలు చూసి మనం భయపడకూడదు. నీవు ఎంత అని మనము అన్నాం. దేవుడు స్తుతం. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 30. త్వరగా తిరుగుతారా. నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యములోను అందరికీ తెలిసిందే. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, ప్రభావ ఎలా నడవాలయ్యా, అరణ్యంలో తీసుకొచ్చావు తండ్రి, ఏంటి ప్రభావ చీకటి, ఈ ప్రాంతం దారి తెలియదు, ఎటెలా తెలియదు, ఎలా ఉండాలన్నప్పుడు పగలు ఎలా ఉన్నాడు, వెలుగులాగా మేఘస్తంభం లాగా, రాత్రి ఎలా ఉన్నాడు, వెలుగు వచ్చేలాగా లైట్ ఉన్నట్టుగా. ఈ లైట్స్ ఏ సరిపోతాయండి, అంత మేఘం లాగా, అగ్నిస్తంభం లాగా దేవుడు వారిని నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు అడగగానే దేవుడు వాళ్ళకి మేఘస్తంభం లాగా ఉన్నాడండి, ఒక మార్గం లాగా కనపడ్డాడండి, మార్గాన్ని సరళం చేశాడండి. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు తోడుగా ఉన్న దేవుడు నీకు కూడా తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయన నీకు మార్గాన్ని బోధిస్తాడు, చక్కటి ఆలోచన నీకు తెలియచేస్తాడు. రూతుకి ఎటెల్లలో తెలియలా, ఏం చేయాలో తెలియలే. ప్రభా రూతు మనసులో ఆలోచన పెట్టిందే దేవుడు. నువ్వు ఎవరితో వెళ్ళాలి, నయోమితో మీ అత్తతో పాటు వెళ్ళిపో అని ఆలోచన పెట్టిందే దేవుడు. ఆమె ఏం చేయాలి ప్రభా, నా జీవితం నీకు సమర్పించుకున్నాను, నా భర్త నీ గురించి తెలియదు, ఏం చేయాలి తెలియదు అని అడిగినప్పుడు వెంటనే అత్త మీద ఆధారపడి పెట్టే దేవుడు చేశాడు. తన జీవితం గొప్పగా దేవుడు గొప్ప కార్యం. యాకోబు విషయంలో చూస్తే, యాకోబు యోసేపు వెళ్ళిపోయాడు, రాజు అయిపోయాడు. ఓకే, యోసేపు దీవించబడ్డాడు, ఐగుప్తు దేశంలో రాజు అయిపోయినాడు. తన కుమారుడు వచ్చి, ఇప్పుడు మన కుమారుడు ఉన్నాడు, చిన్నవాడు యోసేపు ఉన్నాడు, నాన్న నువ్వు కూడా వచ్చేసా అంటే యాకోబు ఆలోచిస్తాను, నిజమేనా, నా కుమారుడు చనిపోయాడని చెప్పి 20 సంవత్సరాల క్రితం నేను ఏడుస్తూ ఉన్నాను, నిజంగా ఉన్నాడా లేదా అని చెప్పి మీరు ఆదికాండం 46వ అధ్యాయం 2 నుంచి మీరు చదివితే అందులో ఉంటుంది. తర్వాత చదువుకోండి. యాకోబు ప్రభువా నా కుమారుడు బతికే ఉన్నాడా, నిజంగా ఐగుప్తు దేశంలో ఉన్నాడా, నేను చూస్తారా అని చెప్పి వెళ్ళి ఆలోచన వచ్చినప్పుడు బెర్షెబాకి వెళ్ళి అక్కడ బలులిచ్చి, అక్కడ బలులు అర్పించి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు
మాట్లాడతాడు దర్శనం గారు ఏమంటే సార్ నీ కుమారుడు యేసేపు ఉన్నాడు, నువ్వు భయపడమాక, నువ్వు వెళ్ళు, నీతో పాటు నేను వస్తాను. ఈ సంతానం అంతా అక్కడ ఆశ్రయించబడతారు, అక్కడ దీవించబడతారు, మళ్ళీ నువ్వు ఈ దేశానికి వచ్చేస్తావు అని చెప్పినప్పుడు, నేను నీతో కూడా ఉంటానని చెప్పినప్పుడు యాకోబు ధైర్యముగా తనకందరిని తీసుకుని పిల్లల్ని సంపదని అన్నిటిని తీసుకుని ఐగుప్తు దేశానికి వెళ్తాడు. దేవుడి దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు దర్శనం ద్వారా తెలియజేస్తాడు, దేవుడు కళల ద్వారా తెలియజేస్తాడు, ఆలోచన ద్వారా తెలియజేస్తాడు. వెళ్ళు, నేను నీతో ఉంటా. ప్రతి సమస్య దగ్గర దేవుడి దగ్గర విచారించాను, ప్రభావ నువ్వు నాతో ఉంటావా, నేను వెళ్ళేదా, నేను చేసేదా అని మొర్ర పెట్టగా దేవుడు కంపల్సరీగా నీకు బయలుపరుస్తాడు, ఆలోచన ఇస్తాడు, ఉపదేశిస్తాడు, మార్గాన్ని చూపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మూడోదిగా మనం చూస్తే దేవుడు విరోధులు శత్రువులు చూసి ఒకసారి మనం భయపడిపోతూ ఉంటాం. దాని గురించి కూడా దేవుడు ఎలా ఉన్నా నిర్గమకాండం 12:31 కూడా ఒకసారి మీరు చూడండి. నిర్గమకాండం 12:30 చూడండి. నెక్స్ట్ మీకా 7:8 వచ్చి పడుతున్నా. ఆ రాత్రి వేళ ఫరో మోషే అహరోనులను పిలిపించి వారితో, వీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్య నుండి బయలువెళ్ళుడి, మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. చాలు చూడండి, ఏ ఫరో అయితే మీరు వెళ్ళొద్దు 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 అని అడ్డగిస్తున్నాడు, ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని అద్భుతాలు ఫరో వెళ్ళొద్దున్నాడు. కానీ చివరికి ఫరో అన్నాడు, మోషే పిలిచి నీ ప్రజలు నువ్వు తీసుకెళ్ళిపోయా. శత్రువే చెబుతున్నాడు. ఏ శత్రువైతే అడ్డగించాడో, ఏ శత్రువైతే బానిసలుగా 4 సంవత్సరాలు ఎంజాయ్ చేస్తూ వాళ్ళ యొక్క పనిని, వాళ్ళ యొక్క కష్టాన్ని అనుభవించాడు, ఎన్నిసార్లు మోషే గద్దించినా, ఎన్ని అద్భుతాలు చూసినా, ఎన్ని సమస్యలు వచ్చినా తట్టుకుని ఇశ్రాయేలు ప్రజలు విడిపించడానికి ఒప్పుకొని ఆ శత్రువు ఫరో ఇప్పుడు శత్రువు నోటానికి తానే అంటున్నాడు, నీ ప్రజలు నువ్వు తీసుకెళ్ళిపో, నీ ప్రజలు నువ్వు తీసుకెళ్ళిపో, వెళ్తూ మమ్మల్ని దీవించాలని, వెళ్తూ మమ్మల్ని శత్రువు నోట నుండి రిలీజ్ అయ్యేలాగా దేవుడు చేశాడు. మీకు 7:8 నా శత్రువా నా మీద అత్యంపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నాను, యెహోవా నాకు వెలుగుగా నుండు. అలా మాట్లాడు శత్రువుతో. శత్రువా ఏముందండి, శత్రువా నువ్వు అతిశయించొద్దు, నన్ను చూసి ఏమి నువ్వు నేను పడిపోతాను, కింద పడిపోతాను, ఇక నా పరిస్థితి ఇంతే, ఇక లోయలోనే ఉంటాను, నేను ఇక దిగులతో కుంగిపోతూ ఏడుస్తూ చచ్చిపోతానే ఉంటాను, ఈ బాధ ఇది సరిపోతుంది, కుంగిపోవడం సరిపోతుంది, ఒక రోగం రావడానికి సరిపోతుంది, ఈ ఇంట్లో ఈ సమస్య చాలు, ఈ అప్పు చాలు, ఈ వేదన చాలు, ఈ దుర్మార్గం చాలు, ఈ నష్టం చాలు అని, ఇది చాలని నేను ఎట్లా ఉండిపోతాను అని నువ్వు అనుకుని సంతోషిస్తున్నావేమో. అతిశయించుకో, నేను తిరిగి లేస్తా. బల్లి గురించి తెలుసు కదా, బల్లి పైనుంచి కింద పడుతుంది, మళ్ళీ లేదని ప్రయత్నించింది, మళ్ళీ పైన ఉండితే కింద ఉండదు, అవునా కదా. నేను కింద ఉంటాను అనుకున్నాను, ఇప్పుడు పడిపోయా నా పొరపాటు వల్ల, నా భక్తిహీనత వల్ల, నా బుద్ధి సరిగ్గా రావడం వల్ల, నా ఆలోచన సరిగ్గా రావడం వల్ల, భక్తిహీనతలోకి వెళ్ళిపోయి కొన్ని ఆలోచన వల్ల నేను పడిపోయాను. కానీ నేను లెగుస్తాను. ఎంతో మంది దేవుని బైబిల్లో భక్తులు పడిపోయిన వాళ్ళే ఉన్నారు, అవునా కదా. అబ్రహాము పాపం చేసిన వాడే, ఓకే, దావీదు, సంసోను ఎంతో మంది చేశారు, కానీ వాళ్ళు తిరిగి లెగలేదు. ఎందుకు వాళ్ళ గురించి పెట్టారంటే దేవుడు పడిపోయారు, కానీ పడిపోవడం ఓకే, కానీ తిరిగి లెగవటం అంటే దేవుడికి చాలా ఇష్టం. లెగవకోకుండా అలాగే ఉంటారే వారంటే దేవుడికి ఇష్టం. పడిపోయిన వాళ్ళని, లేచిన వారిని దేవుడు ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ గా పెట్టి ఉన్నాడు. కాబట్టి నేను పడిపోయి ఉంటానుకున్నాయేమో, నేను తిరిగి లేస్తాను అని శత్రువుతో సవాల్ చేసినట్టుగా, నువ్వెంత అని శత్రువుతో మాట్లాడినట్టుగా, నన్ను లేపేవాడు, నన్ను నడిపించేవాడు నా దేవుడు అనేటట్టుగా మనము చెప్పాలి శత్రువుతో. దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అంతే కదా. మీకు 7వ అదే అధ్యాయంలో 18-19 వచ్చింది త్వరగా. తన స్వాస్థ్యంలో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించి దేవుడనైనా మీతో సమమైన దేవుడు ఉన్నాడా? ఆయన కనికరము చూపుటందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపించడు. ఆయన మరలా మన యందు చాలిపడును, మన దోషములను అణచివేయును, దోషములన్నిటిని తీసివేస్తాడు. వారి పాపములన్నిటినీ సముద్ర అగాధములలో నీవు పడవేసు. ఎవరైతే ఆయన సన్నిధిలో వచ్చి ప్రార్థన చేసి మొర్రపెట్టాయా, నేను చేసిన పాపాలకి ఇవన్నీ, ఈ లోయలు, ఈ పర్వతాలు, ఈ కొడకలు, ఈ సమస్యలు, ఈ దిగులు, ఈ టెన్షన్, ఈ లేమి, ఈ కరువు, ఈ అవమానాలు, ఈ నిందలు నా భక్తిహీనత వల్లే ప్రభావ నేను ఒప్పుకున్నా. మొర్ర పెడుతున్నా కన్నీరు కార్చగా, నీ అవిధేయత నువ్వు దేవుని దగ్గర ఒప్పుకోగా దేవుడు క్షమించేస్తాను. మన దేవుడు దయగలవాడండి. మన పాపాలన్నింటినీ కట్టగట్టి, మన తప్పుగా చేసేవన్నింటినీ కూడా కట్టగట్టి ఏం చేస్తాను, సముద్రం అఘాతం పడతారు. దాన్ని ఎవరు తీలేరు, అవి ఉండను కూడా ఉన్నామంట. బెత్షెబాతో దావీదు చేసిన పాపాన్ని అంట దేవుడు మళ్ళీ ఎన్నడూ ఒక్కసారి దావీదు కన్నీరు కార్చి మొర్రపెట్టి ప్రార్థన చేయగా పశ్చాత్తాపడ. పరలోకంలో బైబిల్ చూస్తే అంట 2 సామ్యుయేలు గ్రంథం 11వ అధ్యాయం లేదంట. అందులో ఏముంటది, ఈ బెత్షెబా గురించి ఉండేది అనమాట. ఆ అధ్యాయమే తీసేసాడు దేవుడు. ఈలో పాపాలు, ఆ చాప్టర్ మొత్తం మనుషులైతే మళ్ళీ మర్చిపోయారని చెప్పి మళ్ళీ గుర్తు చేస్తారు, కానీ దేవుడు అలా కాదు. ఒక్కసారి నువ్వు ఒప్పుకుని క్షమించమని అడగగా మళ్ళీ వాటన్నిటిని ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు మొరపెట్టగా, ఎందువల్ల మనం పడిపోయాం, ఎందువల్ల ఈ అర్థంకు, ఎందువల్ల ఈ సమస్య, ఎందువల్ల ఈ పర్వతం అని తెలుసుకుని నువ్వు మొరపెట్టి ప్రార్థన చేయగా తిరిగి గొప్పగా
నువ్వు లేస్తావు, నిన్ను నడిపిస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తిరిగి లేవడానికి ప్రయత్నించాలి, అడ్డంకలు చూసి ఆగిపోకూడదు, శత్రువును కూడా ఎదిరించి మాట్లాడగల విశ్వాసంతో మనము ఉండాలి. ఎందుకంటే మనతో ఉన్నవాడు మన గొప్ప దేవుడై ఉన్నాడు. శ్రమంలో కూడా నిన్ను ఆయన నడిపించేవాడై ఉన్నాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు మీరు చూస్తే చూడండి, ఆయన ఎలా నడిపిస్తారు? శ్రమంలో ఉన్నప్పుడు కూడా నడిపిస్తారు. కొంతమంది శ్రమంలో ఆగిపోతారు కదా. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధలు నిశ్చయంగా చూసింది. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరలు వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుతాను. ఓకే. సో ఆయన శ్రమల్లో ఉన్నారు, బలహీనంగా ఉన్నారు, కష్టపడలేక ఉన్నారు, బాధలో ఉన్నారు. ప్రభు ఈ శ్రమ ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు ఆయన మొర్ర పెడుతూ మూలుగుతూ ప్రార్థన చేస్తా ఉన్నాగా దేవుడు వారిని అక్కడి నుంచి విడిపించి విడుదల కలగ చేశాడు. వారితో పాటు నడిచాడు. ఆయన అక్కడి నుంచి నిన్ను విడిపించి నడిపించేవాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి శ్రమల్లో నువ్వు మొర్ర పెట్టగా ఆయన నిన్ను నడిపిస్తాడు. వదిలేడు. చాలా మంది చూడండి ఏం చేస్తారండి, ఎక్కడికి వెళ్ళినా, ఎవరికైనా మీరు షాపింగ్కి వెళ్ళినా, లేకపోతే ఇంకెక్కడికి పక్కకి వెళ్దామన్నా, బక్కలకి వెళ్దామన్నా, నాతో వస్తావా, వెళ్దాం అక్కడికి, నాతో వెళ్దాం అది కొనుక్కోవడానికి, నాతో వెళ్దాం హాస్పిటల్కి, తోడు సహాయం అడుగుతాం. అవునా కదా? కొంతమంది రారు, కొంతమంది కంపల్సరీ. మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఎవరిని అడగాలి? మనము దేవా నువ్వు నాతో ఉంటాయా? నన్ను అందరూ తిరస్కరిస్తారు, ఎవరు నాతో ఉండడానికి ఇష్టపడరు, వారి స్నేహం మీరు నాది ఎవరు ఇష్టపడరు, నాలో ఏమీ లేదు ప్రభావ, మంచితనం లేకపోవచ్చు, నా దగ్గర ఏమీ మంచి లేకపోవచ్చు, నన్ను ఇష్టపడవచ్చు, కానీ నన్ను ఇష్టపడవ తండ్రి, నువ్వు నాతో ఉండవు తండ్రి ప్రభావ, నువ్వు నాతో ఉంటే చాలు నా తండ్రి ప్రభావ, నేను వెళ్ళే పని జరుగుతుంది, నేను దీవించబడతాను అని చెప్పిన వరగా దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. ఆ శ్రమ నుంచి విడిపించి గొప్పగా నేను నీతో ఉండి చక్కటి ఆలోచన చెప్పుతూ నీతో మాట్లాడుతూ దేవుడు వస్తాడు. దేవుడు హల్లెలూయా. 23వ అధ్యాయం అందరికీ తెలుసు 2వ వచనం, ఆయన శాంతికరమైన జలముల యొద్ద నిన్ను ఎలా నడిపిస్తాడు? ఎక్కడ నడిపిస్తాడండి? అగాధంలో ఉన్న, గడాంధకరపు లోయలో ఉన్న, ఎక్కడ ఉన్నా సరే ఆయన శాంతికరమైన జలం యొక్క పచ్చిక ప్రాంతంలో మంచి స్థలం దగ్గర నిన్ను నడిపించేవాడై ఉన్నాడు. శాంతికరమైన జలం యొద్ద నడిపిస్తాడు. అంత శాంతికరమైన జలం యొద్ద నడిపించాలంటే అంత ఈజీ ఏమో కాదు. విశ్వాసం ఉండాలి, ప్రార్థన ఉండాలి, కానీ ఇష్టం ఉండాలి. పది వారం కూడా చెప్పారు, దేవుడు అంటే ఇష్టం ఉండాలండి. ఎలా ఉండాలి? ఇష్టం ఉండాలి. అది ఇష్టం ఉన్నామనుకున్న ఆటోమేటిక్ గా మళ్ళీ దేవుడి మీదే మనం చూపు వస్తుంది. ఎక్కడ పడిపోయినా మళ్ళీ దేవుడి దగ్గరికి మన ఆలోచన వెళ్ళిపోతుందండి. కాబట్టి దేవుడు అంటే ఇష్టపడతాను. చూడండి, అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడే వచ్చాడు. ప్రత్యక్షమై వచ్చినప్పుడు అబ్రహాంకి ఆతిథ్యం ఎవరు ఇచ్చారు? అబ్రహాంకి ఎంతమంది ఉన్నారు పనులు? 318 మంది పనులు ఉన్నారు. ఎంతమంది పనులు అబ్రహాం కింద పనిచేయడానికి, తన ఒంటికి, తన సంపదకి, తన పశు సంపదకి. అబ్రహాం దగ్గరికి దేవదూతగా దేవుడు వచ్చినప్పుడు ఏం చేశాడండి? అబ్రహాం ఎవరు చెప్పాడు? రెబ్కాకి చెప్పాడు. రెబ్కా, ఇదిగో ఈ రోజు వంట నువ్వు చెయ్యి, వెళ్ళి మేకను తీసుకురా, మంచి మేకను, కొత్త మేకను, లేదదాన్ని తీసుకొచ్చి చక్కగా వంట చేసి వధించి రొట్టెలు చేసి సిద్ధపరచు రెబ్కాకి చెప్పాడు. కానీ సారాకి చెప్పాడు, కానీ ఎవరు చెప్పలేదండి? పని వాళ్ళకి చెప్పలేదు. ఎంత శ్రద్ధ తీసుకున్నాడు దేవుడు అంటే, ఎంత ఇష్టం అండి, ఎంత గొప్ప ఆలోచన అండి, అసలు ఎంత ప్రేమ అండి. అది మన చేతులతో ఎంత ఇష్టపడ్డాడు దేవుని సన్నిధిని, దేవుడిని ఆయన ప్రేమను పొందుకోవడానికి. పని వాళ్ళకి ఆలకి ఎలికి చెప్పేసేది. ఒక దేవుడు నీ దగ్గరికి రావాలంటే నేను ఇష్టపడాలి. ఆరోకు దేవుడితో సహవాసం చేశాడు కాబట్టి, దేవుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, ఆరోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచిన ఉంది, అందుకే ఎత్తబడ్డాడు. నోవాహు నీతిపరుడై నిందారహితుడై దేవుడితో నడిచిన కాబట్టి నోవాహు కొరకు ఒక పెద్ద పడవనే, ఒక ఓడనే, అసలు చెప్పాలంటే నోవాహు కుటుంబం కోసం దేవుడు ఓడని క్రియేట్ చేయమన్నాడండి. హీ విల్ క్రియేట్ నీకోసం ఒక ఓడనేంటి, ఒక బ్రిడ్జిని ఏంటి, సమస్తాన్ని ఏర్పాటు చేయగలం మన దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఆయనతో మనం ఉండేలాగా, మనము ఆయనతో ఉండేలాగా, ఆయన తోడునే కొడుకునేలాగా, ఆయన మనం నడిచేటప్పుడు ఆయన ఉండేలాగా మనము ప్రార్థన చేయాలి. అప్పుడు నిన్ను నడిపిస్తాడు. నీ జీవితాన్ని ఆపివేయడం మధ్యలో, ముగించేయడం మధ్యలో శాంతికరమైన జలం వద్ద నిన్ను నడిపిస్తాడు. పచ్చిక బయట ఉన్న చోట నిన్ను కూర్చోబెట్టాడు మన దేవుడు. తెలుస్తున్నా? హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు మనకి ఎలా అంటే ఇంకొక మనకి మంచి ట్రీట్ ఇస్తారు. ఏమైనా కొత్త అధికారులు వచ్చారనుకోండి, అధికారులు పెద్దలు ఎవరు వచ్చేప్పుడు మంచి ఎస్కర్ట్ వెనకాల వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళకి మంచి ఒక హంగామా కనపడతారు. ఒక సీఎం వచ్చిన, ఒక మినిస్టర్ వచ్చిన, అవును కదా? అలాగే నిన్ను కూడా దేవుడు ఒక ఏంజల్స్ ని పంపించి నీ మార్గం సరళం చేయడానికి, రాయి తగలకుండా ఉండేలాగా, చక్కగా దూతలతో ఎత్తుపట్టుకునేలాగా నిన్ను చేస్తా. ఎక్కడ ఉందని చెప్పి ఈ వాక్యం? 91 కీర్తన 91 త్వరగా. నీ పాదములకు రాయి తగలకుండా 11వ వచనం చదవమ్మా. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలను ఆజ్ఞాపించాడు. అది అసలు ఏం చేస్తాడు? ఆ దూతగా ఆజ్ఞాపిస్తా అంట, నీ పాదాలకి రాయి తగలకోకుండా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు. ఏమన్నా సింహాల మధ్యలో వచ్చినా, నాగుపాములు కాటేయడానికి వచ్చినా, కొదవ సింహములను భుజంగములను అనగ త్రొక్కెదవు.
అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక ఎవరు? నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు కనుక నేను అతడు తప్పించెదను. తప్పిస్తాడు. శ్రమలు రాకోకుండా, ఏ ఆటంకం లేకోకుండా నీ మార్గం మంచిగా ఉండేలాగా. అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచెదను. అతడు నాకు మొరపెట్టను కనుక శ్రమలో నేను అతనికి శ్రమలో తోడై ఉండేదను, విడిపించి అతన్ని గొప్ప చేసేదను. హల్లెలూయా. ఏం చేస్తాడండి? శ్రమల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? నీ మార్గ దూతల్ని పంపిస్తాడు. దూతలకు ఆజ్ఞాపిస్తాడంట, నా భక్తుల పాదాలకు రాయి తగ్గుతామేమో, ఏమన్నా గుచ్చుకుంటాయేమో, ఏ ముళ్ళను ఉందేమో దారిలో తీసేయి, ఏమి ఉండకూడదు. ఏ పాము, ఏ నాగుపాము, ఏ సింహము, ఏ పులి వచ్చి నా బిడ్డల్ని ఆటంకపరచకూడదు. ఎందుకంటే వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నవారు, నన్ను వచ్చి స్తుతిస్తున్నవారు, నా నామాన్ని ఎరిగిన వారు. నేను నన్ను ప్రేమిస్తున్నా, వాళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, వాళ్ళని హెచ్చిస్తాను, వాళ్ళని గొప్పగా చేస్తాను. దూతలకి ఆజ్ఞాపిస్తాను, గో వారికి సహాయం చేయి, వారికి పరిచయం చేయి, నా బిడ్డలకి పరిచయం చేయమని చెప్పి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్పగా దేవుడు తన దూతల ద్వారా మనల్ని నడిపించాడు అన్నారు. సో దేవుడు మనల్ని ఏ విధంగా నడిపిస్తాడు? వాక్యం ద్వారా నడిపిస్తాడు. ఆత్మ తండ్రి అయి ఉండి మనల్ని మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. రెండవదిగా చక్కటి ఆలోచన చెప్పి మనకి నడిపిస్తాడు. మూడవదిగా శత్రువులు మనకి ఎదురు తిరిగినా కూడా శత్రువులు సైతం వాళ్ళే మనకి దారి చూపించేలాగా దేవుడు నడిపిస్తాడు. పడిపోయినప్పుడు తిరిగి లేచేలాగా దేవుడు మనకి సహాయం చేసి నడిపిస్తాడు. ఇంకా ఎలా నడిపిస్తాడు? శాంతికరమైన జరుగుతున్న మనల్ని నడిపిస్తాడు. దూతల ద్వారా మనల్ని నడిపిస్తాడు. యెషయా గ్రంథం 49:15-16 తన తల్లి తన కన్న బిడ్డని మరిచిపోతుందేమో కానీ నేను నా బిడ్డను మరవను మరిచిపోను. నిన్ను ముట్టిన వారి నన్ను ముట్టినట్టు జరుపవేలు. నేను ఎవరన్నా ముట్టితే నన్ను ముట్టినట్టే, నా కనుగొట్టిని ముట్టినట్టే అని దేవుడు చెప్పి చాలా జాగ్రత్తగా ఉన్నావు. దేవుని బిడ్డలతో, దేవుని విశ్వాసంతో. నీ ముందు నీ పక్కన దేవతలు ఉంటాయండి, వాళ్ళ వైపు చూసినా కూడా దేవుడు ఊరుకోడు. దేవుడు హల్లెలూయా. అంత చక్కగా నిన్ను మంచిగా నడిపించేవాడై ఉన్నాడు. ఏ అడ్డంకులు, ఏ సింహంలో ఎవరో విరోధులు సైతము ఎవరిని రానివాడు, సమభూమిగా చేసేవాడు మన దేవుడు అయి ఉన్నాడు. తెలుసు హల్లెలూయా. మీరు భయపడుతున్నారేమో, మీరు భయపడాల్సిన అవసరమే లేదు. లేవికాండం 26:12 ఉంది. చదవండి, ముగించబోతున్నాను. లాస్ట్ లేవికాండం 26:12. ఇంకా పెట్టి చెప్పి ముగిస్తాను. నేను మీ మధ్యన నడిచెదను, మీకు దేవుడినే ఇందును, మీరు నాకు ప్రజల ఇందును. మీరు ఐగుప్తీయులకు దాసులు కాకుండా వారి దేశంలో నుండి మిమ్మల్ని రప్పించితిని. నేను మిమ్మల్ని నడిపిస్తాను, మీ మధ్యలో ఉండి నడిపిస్తాను, మీతో ఉండి నడిపిస్తాను. మీకు ఇంకొక వాక్యం ఉండదండి, మీకు కట్టిన కాడి ఉంటది కదా, ఆ కాడిని విప్పి మిమ్మల్ని విడుదల చేసి. ఇప్పుడు వరకు దేంతో కట్టబడి ఉన్నారు? గాడి దేంతో కట్టబడిందండి? కట్టులతో, తాడుతో కట్టబడి ఉంది. కట్టబడిన గాడిదని విప్పించేలాగా దేవుడు చేశాడు. అలా విప్పించి ఆ గాడితో పాటు, అంటే మీతో పాటు నేను ఉంటాను. ఆ కట్లు కూడా నేను తీసివేస్తాను, ఆ ముడులు కూడా నేను తీసివేస్తాను. నడిపించేవాడు నేను. నడుస్తుంటే మిమ్మల్ని శత్రువు కట్టేసిందేమో, మిమ్మల్ని ఆపివేసిందేమో, ఏ ధర్మాలు కూడా, ఏ సాతాను సాగుతూ ఉన్న జీవితంలో ఆపివేశారేమో. మధ్యలో వ్యక్తులు వచ్చేసారు, దూరిపోయారు, సాతాను అడ్డం చేసేసింది. ఆలోచనలు వ్యక్తుల ద్వారా నేను విడిపిస్తా. మళ్ళీ వాటి ముళ్ళు నుంచి విడిపించి నేను మీతో కలిసి నడిపిస్తాను. వదిలేయండి నేను మిమ్మల్ని, మీరు ఆగిపోతే నేను ఊరుకోను. తెలుసుకున్నా హల్లెలూయా. నా దేవుడు నన్ను నడిపించే దేవుడు. ఎటువంటి యుద్ధాలు జరిగినా, ఎటువంటి శ్రమలు వచ్చినా, ఎంత అంధకారం వచ్చినా ముఖం మూసిందంట అటు సైడ్, అవునా కదా? కాబట్టి దేవుడు హల్లెలూయా. మన దేవుడు మన చేయమంటుంది చివరకు నడిపించేవాడు. భక్తి కలిగి ఉందాం, పడిపోతే తిరిగి లేవడానికి ప్రయత్నిద్దాం. కింద ఉండకూడదు. దేవుడు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు, భక్తిహీనతలో ఉండకూడదు, భక్తి కలిగి ఉందాం, విశ్వాసంతో ఉన్నాం. ఎటువంటి సమస్యనైనా మనం జయిస్తాము. ఒక పాస్టర్ వల్ల మనము విశ్వాసమే మార్చగలవాడు, నడిపించగలవాడు, విజయం ఇవ్వగలవాడు, చదువు భూమిగా చేయగలవాడు మన దేవుడై ఉన్నాడు. కాబట్టి వాక్యం దేవుడు దీవించినాక అందరూ లేచి ప్రార్థన చేసుకుంటాం.